వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు సార్తో మనం ఎందుకున్నామంటే సర్వైకల్ క్యాన్సర్ అండి. సర్వైకల్ క్యాన్సర్ చాలా మందికి తెలియకుండానే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో సర్వైకల్ క్యాన్సర్‌లో వచ్చినప్పుడు బేబీకి బర్త్ ఇవ్వచ్చా లేదా? సో నిజంగా వాళ్ళు కన్సీవ్ అవుతారా లేదా? ఇట్లాంటి చాలా విషయాలు నాకు డౌట్‌లున్నాయి. ఆ డౌట్‌లన్నీ ఈరోజు సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళు అంటే ఏ పనులు చేయొద్దు. తర్వాత లైఫ్‌లో అంటే మామూలుగా మనము ఒక సర్కిల్ ఉంటది కదా సార్. మెన్ అండ్ ఉమెన్ సర్కిల్‌లో పార్టిసిపేట్ కూడా చేయకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటా ఉంటారు. సో దానివల్ల మెనుకు కూడా వస్తదంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ అనేది సర్విక్స్ అనేది గర్భసంచి ముఖద్వారం అంటారండి. చాలా మందికి చాలా కన్‌ఫ్యూజన్. ఎందుకంటే దీన్ని సర్వైకల్ స్పైన్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ అని చాలా మందికి కన్‌ఫ్యూజన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్విక్స్ ఏంటంటే గర్భసంచిలో కింద భాగం అన్నమాట. ఓకే. గర్భసంచి ఆడవాళ్ళలోనే ఉంటది కాబట్టి యెస్. అది ఆడవాళ్ళలోనే వచ్చే క్యాన్సర్ అది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆహ్, ఇదొక నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే. అది కాకుండా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆహ్, ముఖ్యంగా ఏందంటే ఒకప్పుడు మన భారతదేశంలో కామన్ క్యాన్సర్ అండి. ఓకే. ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ కామన్ అయింది. సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ కామన్ అయింది. కానీ రూరల్ సెటప్‌లో అంటే మన బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి పల్లెటూరులో గదా! జాయిన్ పల్లెటూర్లలో ఇంకా బ్యాక్వర్డ్ ట్రైబల్ పాపులేషన్‌లో అక్కడైతే ఇంకా సర్వైకల్ క్యాన్సరే ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే. అది కామన్ రొమ్ము క్యాన్సర్ కన్నా. ఓకే. దురదృష్టవశాత్తు ఏందంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆహ్, మనకి అవగాహన లేకపోవడం వల్ల ఏందంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. అసలు రాకుండా అతి కొద్ది క్యాన్సర్‌లు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. నివారించొచ్చనమాట. సూపర్. సర్వైకల్ క్యాన్సర్ అదొకటి. అందులో వస్తది. ఓకే. రెండోదేంటంటే ముందుగానే కనుగొనొచ్చు. ఎర్లీ డిటెక్టబుల్. ఓకే. ఇదే గాకుండా క్యూరబుల్ అంటే ఓకే. నయం చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఫస్ట్ గాని, సెకండ్ స్టేజ్‌లో గాని మనం డయాగ్నోస్ చేయగలిగితే మొత్తంగా క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటదండి. ఓకే. దురదృష్టవశాత్తు ఈ అవగాహన అనేది లేదు. బట్ ఇప్పుడేంటంటే కొత్తగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఎవరిలో 9-14 సంవత్సరాల మధ్య బాలికలైతే ఎవరుంటారో వాళ్ళల్లో ఈ సర్వైకల్ వ్యాక్సిన్ యాక్చువల్లీ ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ ఇది. హెచ్‌పివి. హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారనమాట. 2 డోసులుంటాయి ఆ ఏజ్‌లో అయితే. ఓకే. ఆ 14-25 సంవత్సరాల మహిళలకైతే 3 డోసులు ఇవ్వాల్సొస్తది. ఈ డోస్ ఇవ్వడం వల్ల ఏందంటే, ఈ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది ఆ మహిళల్లో. ఓకే. 90% గర్భసంచి ఈ సర్వైకల్ క్యాన్సర్ కారణం ఏందంటే హెచ్‌పివి వైరస్. ఓకే. అది రాకుండా సో, ఈ హెచ్‌పివి వైరస్ అనేది ఎట్లా వస్తుంది? ఇది చాలా కామన్‌గా ఉండే వైరస్. ఎస్పెషల్లీ ఇదేంటంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ అనమాట. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ పాల్గొంటారో అప్పుడు ఒక పార్ట్నర్ నుంచి ఇంకొకరికి సోకుతుందనమాట ఇది. కాబట్టి ఆ చిన్న వయసులోనే ఇస్తే ఏంటంటే, వాళ్ళకి ఫ్యూచర్‌లో ఒకవేళ ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళు కాపాడుకోవడం జరుగుతుంది. బట్ ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ లేవండి. ఓకే సార్. హ్మ్. సార్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? ఒకవేళ ఆ టైంకే తను ప్రెగ్నెంట్ అయితే హ్మ్. బేబీకి బర్త్ ఇవ్వొచ్చా? ఇది యాక్చువల్‌గా అండి సర్వైకల్ క్యాన్సర్ అనేది స్టేజ్‌ని బట్టి ఉంటుందండి. ఆహ్, మొదటి దశలో గూడా 1 అని ఉంటుందనమాట. చాలా తక్కువ. అప్పుడప్పుడే స్టార్ట్ అయిందనుకోండి. ఓకే. ఆ టైంలో ఏందంటే మనం గర్భసంచి మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఆ స్టేజ్‌లో. ఓకే. అప్పుడేందంటే ఆ కోనైజేషన్ అంటారనమాట. ఆ ఉన్న భాగం చుట్టూ ఉండేది అది తీసేస్తే సరిపోతుంది. ఓకే. కానీ కొంచెం ఎక్కువున్నా గూడా మనం గర్భసంచి ప్రిజర్వ్ చేయకూడదండి. గర్భసంచి అంతా తీయాల్సొస్తది. ఓకే. 1బీ నుంచి 1ఏ2 నుంచే. ఓకే. వ అంటే మొదటి దశలోనే ఏబీ అని అట్లా ఉంటది. ఇంకా 2 స్టేజ్‌లో అయితే ఇంకా అప్పుడే రేడియేషన్ గూడా ఇవ్వాల్సొస్తుంది. సో, మనము ఆ మహిళకి ఒకవేళ 1 స్టేజ్‌లో గాని బయటపడినట్టయితే, మనం గర్భసంచి ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఒకవేళ 1ఏ2లో గూడా అంటే చాలా తక్కువున్నప్పుడే. ఓకే. కొంచెం ఎక్కువున్నా కూడా ఫస్ట్ స్టేజ్‌లోనే 1బిలో అయితే మటికి గర్భసంచి తీయడమే ప్రిజర్వ్ చేయడం జరగదు. ఆ స్టేజ్‌లో వాళ్ళకి మనం అది చేసి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేదానికి గూడా ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఆ! సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో మనము గుర్తిస్తే ఈజీగా మనం క్యూర్ అవ్వాలి అంటున్నారు. సో ఎలాంటి సింప్టమ్స్ ఉంటే మనం దీన్ని అంటే ఈ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి మనం గుర్తించొచ్చు? ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్‌లో ఫస్ట్ సింప్టమ్ అండి. ఆహ్, భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్
కనిపించడం. అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారన్నమాట. వన్నే డ్రాప్స్ కొంచెం బ్లీడింగ్ కనిపించడం. అది ఉంటే మటుకు వాళ్ళు జాగ్రత్త పడాలండి. ఇమ్మీడియేట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాలి. అది చాలా ఎర్లీ సింప్టమ్ అన్నమాట. కొంచెం కొంచెం ఎక్కువ తెలుపు రావడము, ఎక్కువ బ్లీడింగ్ కావడము, ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఉంటాయి. కొంచెం స్టేజ్ ఎక్కువైందంటే నడుము నొప్పి రావడము. హ్మ్. ఇంకా ఎక్కువ స్టేజ్ పెరిగిందంటే మోషన్‌లో ప్రాబ్లమ్ రావడము, యూరిన్‌లో ప్రాబ్లమ్ రావడము, యూరిన్‌లో బ్లీడింగ్ రావడం ఇట్లాంటియన్నీ స్టేజ్ పెరిగే కొద్దీ ఎక్కువ సివియర్ అవుతాయండి. బట్ వన్స్ అగైన్ భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ గాని కనిపించిందంటే అంటే గ్యారంటీగా ఈ క్యాన్సర్ ఉందని కాదు ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళాలండి. సార్ టెస్ట్‌ల విషయానికొస్తే సో, మనం ఎలాంటి టెస్ట్‌లు చేపించాలి? ఆ సిట్యుయేషన్‌లో అలాంటి సింప్టమ్స్ ఉంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇది పాప్ స్మియర్ అనేది చాలా సింపుల్ టెస్ట్ ఉంటుందండి. ప్రతి మహిళ 25 సంవత్సరాలు దాటిన మహిళ 3-4 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ టెస్ట్ అనేది చేసుకోవాలి. అది చాలా సింపుల్ టెస్ట్. నొప్పనేది ఉండదు. ఇప్పుడేందంటే పెరిఫెరీస్‌లో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి గదండీ! అక్కడ గూడా అందుబాటులో ఉంది ఈ టెస్టు. దీనికేం డాక్టర్ అవసరం లేదు. నర్స్ చేసేస్తారు. 5 నిమిషాలు పడుతుంది. ఇదే నొప్పి గూడా ఏముండదు. ఔట్ పేషెంట్ వచ్చి చేసుకొని ఎళ్ళిపోవచ్చు. రిజల్ట్ ఆఫ్‌కోర్స్ అది ఏదైతే ఉందో అది పెథాలజిస్ట్ ఇవ్వాలన్నమాట. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే, మనకి నార్మల్‌కి, క్యాన్సర్‌కి మధ్యలో ఒక దశ ఉంటదన్నమాట. ప్రీ మాలిగ్నెంట్ అంటారు. ఆ దశలోనే మనం గాని గుర్తించినట్టయితే అది టోటల్ క్యాన్సర్ రాకుండా ముందే మనము వేరియస్ కొన్ని ఇయి ఉంటాయి క్రయోథెరపీ అని అయి చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో, అదొకటి. అది స్క్రీనింగ్‌లో పార్ట్ అన్నమాట. 2 ఒకవేళ ఏదన్నా సింప్టమ్స్ ఉందనుకోండి ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళకేదన్నా అనుమానం గాని ఉంటే బయాప్సీ అనేది చేస్తారు. ఎక్కడైతే వాళ్ళకి అనుమానంగా ఉందో ఆ భాగం నుంచి చిన్న పీస్ తీసి టెస్ట్‌కి పంపియడం జరుగుతుందనమాట. ఆ బయాప్సీ ద్వారానే మనం క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తిస్తాం. సార్ ఇలాంటి వాళ్ళకి ఆహ్, ఆహార నియమాల్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటారా? లేకపోతే రెగ్యులర్‌గా వాళ్ళు తీసుకున్న ఫుడ్ అయితే కరెక్టేనా ఇంకా? యాక్చువల్‌గా సర్వైకల్ క్యాన్సర్‌లో అండి మామూలుగా ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్‌లో ఎక్కువ ఆపరేషనే చేయడం జరుగుతుంది. రెండో స్టేజ్ నుంచి ఆపరేషన్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. రేడియేషన్ ఇవ్వడం జరుగుతుందండి. రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారానే పూర్తి నయం చేసేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. మూడో స్టేజ్‌లో కూడా రేడియేషన్, కీమోథెరపీ 2 ఇస్తామనమాట. ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళకి సులువుగా డైజెషన్ అయ్యే పదార్థాలు తీసుకోమని చెప్తామనమాట. కారాలు, మసాలాలు, ఫ్రైడ్ ఫుడ్స్ అయి అవాయిడ్ చేసుకోమని చెప్తాము. ఒకవేళ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిన్నా కూడా కీమోథెరపీ అయి తీసుకున్నప్పుడు ఏందంటే ఫ్రూట్స్ బాగా శుభ్రంగా కడిగి కన్జ్యూమ్ చేయమంటాము. వెజిటబుల్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో ఉండే వాళ్ళకి అంటే పచ్చిగా తినకండి. బాయిల్ చేసుకొని తినండని చెప్తామండి. ఓకే. ఇవే కాకుండా ఆబ్వియస్‌గా హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు క్యాన్సర్‌కి ఆల్రెడీ సర్జరీ కాకుండా కీమో గాని ఇట్లాంటివి జరిగిపోయింది. కొంచెం హీల్ అవుతుంది. ఆ టైంలో భార్యాభర్త ఇద్దరు కలవచ్చా మళ్ళీ? కొంచెం ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇయి అయ్యాక కొంచెం స్పెసిఫిక్ పీరియడ్ వరకు వద్దని చెప్తామండి. కొందరికి కనీసం 3-6 నెలల వరకు మటుకు కలవద్దని చెప్తాము. యాక్చువల్ మేము రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉండమని చెప్తామనమాట. ఓకే. వన్స్ ఫాలోఅప్‌లో ఉండి బాగా అక్కడేమి జబ్బు లేదు. ప్లస్ మనం ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల అక్కడేమి ప్రాబ్లమ్ లేదు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే రేడియేషన్ ఇవ్వడం వల్ల ఏందంటే అక్కడ ఫైబ్రోసిస్ అని అంటాం. ఫైబ్రోసిస్ అంటే ఏం లేదు. ఆ భాగమంతా కాస్త గట్టిగా అవుతుందనమాట. ఆ హీల్ అవ్వడం వల్ల. ఓకే. ఓకే. మనకి దెబ్బ తగిలితే హీల్ అయినప్పుడు గట్టిగా యెస్. అవుతది యెస్. గదండీ! కరెక్ట్. అట్లా ఉంటదనమాట. అడెషన్స్ అతుక్కుపోవడం అయన్నీ లేవు అని గుర్తించాక మీరు భార్యాభర్తలు కలవచ్చని మేము చెప్తామనమాట. సార్ ఇప్పుడు కొంతమంది మహిళలు కొంతమంది కాదు చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్. యూటీఐ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ వల్ల ఈ ప్రాబ్లమ్ వీళ్ళు రెక్టిఫై చేసుకోలేకపోతే అది క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? యూటీఐ అనేది చాలా కామన్ సింప్టమ్ అండి. ఆల్మోస్ట్ ప్రతి మహిళలో ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ టైమ్‌లో వస్తుందది. ఆ! దానికి యాక్చువల్‌గా అది యూటీఐని మనము ఈ క్యాన్సర్ రావడం కన్నా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. యూటీఐని నెగ్లెక్ట్ చేశారనుకోండి, అది ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్ల వేరే ప్రాబ్లమ్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, అదే కాకుండా ఒక్కోసారి ఏంటంటే ఇంకా సివియర్ అవుతుందన్నమాట. సెప్టిసిమియా అని స్ప్రెడ్ అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం అట్లా ఉంటుంది. బట్ క్యాన్సర్ వల్ల యూటీఐ ఎక్కువగా కనిపియొచ్చనమాట ఓకే. కొందరికి. చాలా మందికి ఎందుకంటే ఎక్కువగా యూటీఐ వస్తుందనుకోండి, వేరే కారణాలు కామన్ ఉంటాయి. బట్
కొంచెం తక్కువ కామన్ ఉండే క్యాన్సర్ వల్ల గూడా ఎక్కువ యూటీఐ రావచ్చనమాట. కాబట్టి ఆ ఫర్దర్ టెస్టులు చేస్తామనమాట. ఎందుకు ఈ మహిళకి ఎక్కువ యూటీఐ వస్తుంది ఏంటి అని చూడడం వల్ల, ఒకవేళ స్టోన్ ఉండుండొచ్చు. లేదంటే వేరే కారణం హైజీన్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. వీటన్నిటికి ఎక్కువ ప్లెయిన్ వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. భార్యాభర్త కలిసిన తర్వాత బాగా క్లీన్‌గా ఉంచుకోవాలని చెప్తాం. మెన్‌స్ట్రువల్ హైజీన్ అంటారు గదా! ఆడవాళ్ళలో అది ప్రాపర్‌గా ఫాలో కమ్మని చెప్తాం. అయనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. నిజంగా సార్ చాలా మందికి ఈ డౌట్ ఉన్నది. ఆ డౌట్ మన వాళ్ళందరికీ క్లారిఫై అయిందనే చెప్పేసి నేను అనుకుంటున్నాను. నిజంగా సార్ ఈ రోజు మన ప్రేక్షకులకి చాలా చక్కగా ఇచ్చారు సర్వికల్ క్యాన్సర్ పైన. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్యూ. థాంక్ యూ వెరీ మచ్.